నమస్కారం. ఈ రోజు మనం స్టామినా బిల్డింగ్ వ్యాయామాల గురించి నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం స్టామినా బిల్డింగ్ వ్యాయామాలంటే ఏమిటి, వాటి ప్రయోజనాలను తెలుసుకోబోతున్నాం. స్టామినా బిల్డింగ్ వ్యాయామాల గురించి పరిశీలిద్దాం. మన శరీరాన్ని వేడెక్కించడానికి మరియు ఆసనాలు మరియు వ్యాయామాలకు సిద్ధం చేయడానికి ఈ స్టామినా బిల్డింగ్ ఎక్సర్సైజ్లను చేయబడతాయి. ముందుగా ఈ స్టామినా బిల్డింగ్ ఎక్సర్సైజ్లను ఎలా చేయాలో తెలుసుకుందాం. మీ స్టామినాను పెంచడం ద్వారా మీరు ఒక కార్యాచరణ చేస్తున్నప్పుడు మీ అసౌకర్యం లేదా ఒత్తిడికి సహాయపడుతుంది. ఇది అలసట మరియు విసర్జనను కూడా తగ్గిస్తుంది. అధిక స్టామినా కలిగి ఉండటం వల్ల మీ రోజువారీ కార్యకలాపాలను ఉన్నత స్థాయిలో నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది, తక్కువ శక్తిని ఉపయోగించడం ద్వారా. ఈ ఎక్సర్సైజెస్ చేయాలంటే ముందుగా మన శరీరం సమతుల్యంగా ఉండేలా మన పాదాలను దూరంగా ఉంచి నిటారుగా నిలబడాలి. తరువాత మెడ ఎక్సర్సైజెస్ జోలికి వెళ్దాం. మీ మెడను మీ ఎడమ వైపుకు మరియు మీ కుడి వైపుకు వంచండి. ఇలా కొన్నిసార్లు చేయండి. తరువాత మీ మెడను ఒకసారి పైకి మరియు ఒకసారి క్రిందికి వంచండి. ఇలా కొన్నిసార్లు చేయండి. తరువాత మీ మెడను మీ ఎడమ వైపుకు ఒకసారి తిప్పండి మరియు మీ కుడి వైపుకు ఒకసారి తిప్పండి. ఇలా కొన్నిసార్లు చేయండి. తరువాత మీ మెడను క్లాక్ వైజ్ వైపు కొన్నిసార్లు మరియు యాంటీ క్లాక్ వైజ్ వైపు కొన్నిసార్లు తిప్పండి. తరువాత చేతి ఎక్సర్సైజెస్లకు వెళ్దాం. మొదట చేతులను పైకి లేపి తరువాత కిందకు దించాలి. ఇలా కొన్నిసార్లు చేయండి. తరువాత రెండు చేతులను క్లాక్ వైజ్ గా కొన్నిసార్లు, యాంటీ క్లాక్ వైజ్ గా కొన్నిసార్లు ఒకదాని తర్వాత మరొకటి తిప్పాలి. ఇప్పుడు మనం కాలు ఎక్సర్సైజెస్ లకు వెళ్దాం.
కనీసం 1 నిమిషం మీ కాలి వేళ్లపై నిలబడటం ద్వారా ప్రారంభించండి. ఇలా కొన్నిసార్లు చేయండి. తరువాత మీరు మీ ఎడమ లేదా కుడి మోకాలిపై మోకారిల్లబోతున్నట్లు మిమ్మల్ని మీరు పొజిషన్ చేసుకోండి. కానీ మోకాలు నేలని తాకకూడదు. ఇదే ఎక్సర్సైజ్ని మరొక మోకాలిపై రిపీట్ చేయండి. ఇలా కొన్నిసార్లు చేయండి. చిట్కాలు: మీరు దీన్ని చేసేటప్పుడు మీ తొండాన్ని నిటారుగా ఉంచండి. మీరు మీ శరీరాన్ని తగ్గించేటప్పుడు మీ ప్రధాన మోకాలి మీ షూలేసుతో ఒక రేఖను ట్రాక్ చేయాలి మరియు మీ భుజాలు మీ కాలి వెనుక ఉండాలి. తరువాత నిలబడి ఉన్న స్థానం నుండి వంగి మీ పాదాల చివరను తాకడానికి ప్రయత్నించండి. ఇలా కాసేపు చేయండి లేదా కొన్నిసార్లు రిపీట్ చేయండి. తరువాత నిలబడి ఉన్న స్థానం నుండి మీరు కుర్చీలో కూర్చోబోయే స్థితికి రావడానికి ప్రయత్నించండి. మీ చేతులను మీ ముందు చాపాలి. ఇలా కాసేపు చేయండి లేదా కొన్నిసార్లు రిపీట్ చేయడానికి ప్రయత్నించండి. స్క్వాట్స్ మీ మొత్తం శరీరంలో అనేక కండరాల సమూహాలకు పనిచేస్తాయి మరియు మీరు అనేక వర్షన్లను చేయవచ్చు. తరువాత మీ నడుమును క్లాక్ వైజ్ గా మరియు యాంటీ క్లాక్ వైజ్ గా ఒకదాని తర్వాత మరొకటి తిప్పడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు రిపీట్ చేయండి. ఇప్పుడు మనం అన్ని ఎక్సర్సైజ్లను చూసాము. వాటి ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని గట్టి కీళ్లు మరియు కండరాలు సడలించబడతాయి. ఇది శరీరాన్ని ఎటువంటి ఒత్తిడి లేకుండా ఏ దిశలోనైనా కదిలించడానికి మరియు సాగదీయడానికి అనుమతిస్తుంది. స్టామినా బిల్డింగ్ వ్యాయామాలంటే ఏమిటి? వాటిని ఎలా నిర్వహించాలి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో మీరు నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. నేను మిమ్మల్ని మరొక ఆసక్తికరమైన మరియు ఉత్తేజకరమైన వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.